నానో యూరియా వినియోగంతో అధిక దిగుబడిని పొందవచ్చునని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. నానో యూరియాను నేరుగా మొక్కలు, ఆకులపై పిచికారీ చేయవచ్చు అనే విషయాన్ని రైతులకు తెలియజేస్తూ వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇప్పటికీ జిల్లాలో నానో యూరియా జిల్లాలో 5431 లీటర్ల అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. ఎకరాకు 1/2 లీటర్ చొప్పున మిశ్రమం చేసి పంటల్లో పిచికారీ చేయాలని కలెక్టర్ తెలిపారు. నానో యూరియాను ఉపయోగించడం ద్వారా రైతులు సాంప్రదాయ యూరియా ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. నానో యూరియా మొక్కలకు నత్రజని పోషకాలను నేరుగా అందిస్తుందని, ఆరోగ్యకరమైన పెరుగుదల, అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని, ఇది అధిక పంట దిగుబడికి దారితీస్తుందని ఆయన అన్నారు. నానో యూరియాలోని నానో పరిమాణ కణాలు మొక్కలు పోషకాలను సమర్థవంతంగా గ్రహించేలా చేస్తాయని, అలాగే వ్యర్థాలను తగ్గిస్తూ ప్రయోజనాలు పెంచుతాయని ఆయన తెలిపారు. నానో యూరియా వల్ల విలువైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుందని, అదేవిధంగా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుందని కలెక్టర్ తెలిపారు. గుళికల ఎరువులు వినియోగాన్ని తగ్గించడం ద్వారా రైతులకు ఖర్చు కూడా ఆదా అవుతుందని ఆయన అన్నారు. నానో యూరియా అనేది మొక్కలకు నత్రజని పోషకాలు అందించే ద్రవ పదార్థ ఎరువులని, ఇది ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన విప్లవాత్మక ఉత్పత్తి అని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.